నంద్యాలలో ఈ నెల 28వ తేదీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్న మేమంతా సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని వైసీపీ పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ప్రియతమైన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన గత 4 సభలు చూసినాం. సిద్ధం యాత్ర ఏ విధంగా సక్సెస్ అనేది భారీగా దాదాపు ఒక్కొక్క సభ 15 లక్షలకు తక్కువకుండా 10 నుంచి 15 లక్షలు జరిగినాయి. ఇదే సిద్ధం సభ రాయలసీమలో అనంతపురంలో చూసినాము. మన రాప్తాడులో పెట్టినప్పుడు ఏ విధంగా ప్రజలు స్పందన ఉండేది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రత్యేక అభిమానం అంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఎప్పుడైతే అమలుపరిచాడో అన్ని తూచా తప్పుకోకుండా గత ప్రభుత్వం కన్నా ఇప్పుడుండే ప్రభుత్వంలో అన్ని అమలుపరిచిన జగన్మోహన్ రెడ్డి మన యాత్రలు పెట్టే సిద్ధం సభకు ఏ విధంగా అయినది అదే విధంగా అన్ని ముగించుకొని దిగ్విజయం అయినాక ఇప్పుడు మళ్ళా ఇరుపలపై వైఎస్ఆర్ ఘాట్ నుంచి 27వ తేదీ నుంచి బస్సు యాత్ర అనేది స్టార్ట్ చేస్తున్నాడు. 27వ తేదీ ప్రొద్దుటూరులోను అదే విధంగా నుంచి ఆళ్లగడ్డ 28వ తేదీ నంద్యాలలో భారీ సిద్ధం సభ దాదాపు 7 అసెంబ్లీ నంద్యాల పార్లమెంటులో ఉండే 7 సెగ్మెంట్లు ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు అందరూ కలుసుకొని దాని ఇన్ఛార్జ్ మినిస్టర్లు అందరూ కలిసి చాలా దిగ్విజయం దాదాపు 1,50,000 నుంచి 2 లక్షలు తక్కువకుండా అందరం కలిసి నంద్యాల సభ జగన్మోహన్ రెడ్డిది విజయ కథనం ఎగరేస్తామని తెలుసు. ఎందుకంటే మేము చెప్పేదే కాదు, ప్రజల్లో ఆ విధంగా ఉంది వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్టిన సభలు అదేవిధంగా 28వ తేదీ ఇక్కడ ముగించుకొని 29వ తేదీ ఎమ్మిగనూరు కానీ అదేవిధంగా ఖచ్చితంగా 2 పార్లమెంట్ నంద్యాలకు 2 పార్లమెంట్లో ఉండేటి 2 విజయం సమకూర్చాలని చెప్పి కర్నూలు జిల్లా ప్రజలను అదేవిధంగా నంద్యాల పార్లమెంటు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు నా శ్రేయోభిలాషులు నా ఫ్రెండ్స్ కానీ నా వాళ్ళందరూ కానీ అదే 7 కాన్స్టిట్యూషన్లో నంద్యాల సభను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.